అంగట్ల 10 రూపాయలు అగ్వక్ దొరికే కాడనే ఎవ్వలైనా కొంటారు కదా. కానీ మన సర్కారేమో బయటి కంటే 17 రూపాయలు ఎక్కువ పెట్టి బియ్యం కొంటున్నది. అంటే దీంట్లో మతలబేందని మొన్న కేటీఆర్ సారు సర్కారును తూర్పారబట్టిండు. ఇవాళ సర్కారు ఆ బియ్యం కొనుగోళ్ల టెండర్లను రద్దు చేసింది. గిందుకే ప్రజాస్వామ్యంలా బలమైన ప్రతిపక్షం ఉండాలి అనేది సర్కార్ సన్న బియ్యం కొనుగోళ్ల టెండర్లల్లా అవినీతికి ఆస్కారం ఇచ్చింది. అంగట్ల అగ్వక్ దొరికే బియ్యానికి డబుల్ రేట్ ఇచ్చి కొంటుర్రు. అట్లెవలన్నా చేస్తారా? ఒక్కగి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసొంటోళ్ళు తప్ప అని మస్తుగా తిట్టి పోసిండు కేటీఆర్. 1000 కోట్ల స్కామ్ కు గేట్లు తెరిచిండు. అందుకే ఎక్కువ రేట్ ఇచ్చి బియ్యం కొంటుర్రని ప్రతిపక్షం వాళ్ళంతా ఫైర్ అయ్యిర్రు. దాంతో సర్కార్ జర వెనకడుగేసినట్టే కొడుతుంది. 57 రూపాయలు పెట్టి కొనాలని చూసిన సన్న బియ్యం టెండర్లను రద్దు చేసినామని ఆర్డర్ పాస్ చేసిండ్రు. ఇక అది చూసి ఇది ప్రతిపక్షాల విజయం అని అంటున్నారు కార్పాటోలు. ఆయన కూడా రాక ఏదో పవర్లకు వచ్చిర్రు. 10 రూపాయలు సంపాదించుకోవాలని వాళ్ళని ఆశపడుతుర్రో ఎట్లనో. అందుకే ఏడ సందు దొరుకుతాడా ఏమన్నా 4 బియ్యం గింజలు ఎన్కేసుకొని అవిటి మీద పేర్లు రాసుకుందామంటే ప్రతిపక్ష పోలు నెత్తిల పెయిన్ లేరదలిగిరని బాధపడుతుండొచ్చు పాపం అధికార పాటోలు అనుకోబట్టిర్రు ఇది చూసిన జనాలు. నారా ఫ్యామిలీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు వరుసగా ఎన్నొద్దుల సంధి పంచాదైతుందో అందరం చూస్తూనే ఉంటిమి. మీదికెళ్ళి సీనియర్ ఎన్టీఆర్ జయంతి వర్ధంతులప్పుడు ఏదో ఓ కొట్లాట ముచ్చట వార్తలకి ఎక్కుతూనే ఉంది. దాంతో టీడీపీ క్యాడరు తారక్ ఫ్యాన్స్ నడుమ సోషల్ మీడియాలో కూడా కొట్లాటలకు కొబ్బరికాయ కొట్టినట్టు అవుతుంది. ఇగో ఇవాళ కూడా గస్ వంటి కథనే అయ్యింది. నందమూరి ఫ్యామిలీ నారా కుటుంబం అంతా ఒక దిక్కు, జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడు ఒక దిక్కు అయిందని మస్తు నెల సంది ముచ్చట్లు వస్తూనే ఉండే, కల్లారా కానొస్తూనే ఉండే. పోయినేడాది ఎన్టీఆర్ 100వ జయంతి పండుగ అయితే కూడా అందరూ వచ్చారు కానీ తారక హాజరు వల్లే. చంద్రబాబు అరెస్ట్ అయినా కానీ బయటకు వచ్చి ఖండించుడు కాదు కదా, కనీసం ట్వీట్ పోస్ట్ కూడా పెట్టలేదు. దాంతో లీన నడమ వారు ఇంత ముదురుతూనే ఉంది తప్ప తక్కువ అయితే లేదు. అది జాలనట్టు కొన్ని నెలల కింద ఎన్టీఆర్ వర్ధంతి పేరు మీద తారక్ పేరుతోని ఫోటోతోని ఘాట్ కాడ ఫ్లెక్సీలు కానొస్తే ఎంబడే పీక్ పారారా వీటిని అని బాలే బాజాప్తా మంది మొగట్ని అని ఇగో ఇట్లా ఓటయి మరిచిపోయే లోపల ఇంకోటి ముంగడ పడుతున్నది. ఇవాళ ఎన్టీఆర్ జయంతి అని దండం పెట్టుకున్న తందుకు ఘాట్ కాడికి చిన్న ఎన్టీఆర్ రాగానే సీఎం అనుకుంటా ఇగో ఇట్లా అరిచేదరిచిరు ఆడుకోరు అభిమానులు. ఇక ఈ వీడియో చిన్నగా మెల్లగా వైరల్ అయ్యే వరకలా టీడీపీ కార్యకర్తలు బాబు బడా ఫ్యాన్స్ బగ్గం అంటున్నారు. ఇప్పటికే హోల్ ఏపీ మొత్తం ఎలక్షన్ గరంతో ఉడికిపోతున్నది. ఈ టైంలో ఇసొంటి కానొచ్చే వరకలా పసుపు పార్టీలు హార్ట్ కు తీసుకున్నారు. సీఎం అని అర్పించినంత మాత్రాన అది అయ్యే పని కాదు, బాబు సార్ పతార పల్సగేద్దామని ఎంత చూసినా ఏం చేసినా కానీ కుదిరేది కాదు అనుకుంటూ అరుచుకుంటున్నారు. అయినా తారకుండి మరి అట్లా ఉర్రొద్దు, పద్ధతి కాదు, వచ్చిందేడికి మీరు ఇస్తున్న స్లోగన్ లేదే అని ఒక్క మాట కూడా ఎందుకు అంటలేడు, ఫ్యాన్స్ ఎందుకు ఆపలేదు అని అనుకుంటా లాజికులు తీసి గరమవుతున్నారు బాబు సార్ బ్యాచ్ లీడర్లు. మరి పంచాయత్ తోటి ఈ ముచ్చట ఇంకేడు దాకపోతుందో ఏమో చూడాలిగా.